అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందు మన జీవితాల్ని ప్రభుకి సమర్పించుకుందాం. దేవుని లేఖనం చెప్తా ఉన్నది, ఎవరైతే దేవుని వద్దకు వస్తారో అప్పుడు దేవుడు వారి వద్దకు వస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఉదయకాల సమయంలో దేవాదేవుడు మన పట్ల ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. మనం ఆయన యొక్క ఉపకారాలను బట్టి, మేలును బట్టి ఆయన స్తుతించబోతులమై ఉన్నాం. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఈవులు దాత అయిన యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం మన జీవితాల్లో ఎంతైనా గొప్ప విషయం. చాలా ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, అయినప్పటికీ దేవుని కృప మన మధ్యలో ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థనగా ఉంది. మన ప్రభువుకు ఒక మంచి పేరు ఉంది, ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదని దేవుని తెలుస్తూ ఉంది. ఉదయకాల సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క ప్రార్థన తన కుమార్తెను మరణం నుంచి రక్షించుకోగలిగింది. అతని విశ్వాసము ద్వారా దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆ వ్యక్తి పొందుకోగలిగాడు. ఈ రోజున నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. దయచేసి గ్రంథాలు తెరవండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభువారికి లోకంలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. అధికారి పేరు యాయీరు అన్నాడు. అందరూ కూడా యాయీరు. తన కుమార్తె చనిపోయిందట. కానీ ప్రభువుని ఏమని వేడుకుంటున్నాడంటే, నువ్వు వచ్చి నీ హస్తాన్ని, నీ చేయిని నా కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అన్నాడు. ఆలోచన చేయండి. అతను నమ్మినటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపగలని విశ్వాసం అతనికి ఉంది. అతను ఏమని నమ్మాడంటే, ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి మీద అధికారం ఉంది, జీవమరణం మీద యేసు ప్రభువారికి ఏముంది, అధికారం ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆయనను సృజించిన వాడు, మనకు ఊపిరిని పోసిన వాడే కదా, మరలా తిరిగి ఊపిరిని పోయగలడు. ఆ కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చి ఆ కుమార్తె మీద చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ మనం ఒక ప్రార్థన చూస్తున్నాం.
దిస్ ఇస్ ఎ ప్రేయర్ ఆఫ్ జైరస్. యాయీరు చేస్తున్న ప్రార్థన దేవుని పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగినటువంటి వాడు యాయీరు. చూడండి, ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలని తీసుకొస్తుంది. ప్రార్థన ద్వారా జీవం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్. ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో సమాచారాన్ని పొందుకునుట, ఆ తర్వాత దేవునితో సంభాషించుట, దేవునితో సహవాసము చేయుట. ఆయనతో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుందట? సమాధానము, అలాగనే మేలు కలుగుతుందని యోబు గ్రంథంలో చెప్పబడింది. చూడండి, ప్రేయర్ ఈజ్ ఎ బ్రెత్ టు ఎ బిలీవర్. ప్రేయర్ ఈజ్ ఎ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్. మనకి ఊపిరి ఏమై ఉండాలి? ప్రార్థన. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థించాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆనుకోవాలి. ఒక చంటి బిడ్డ తన తల్లి మీద ఏ విధంగా ఆనుకుంటుందో మనం కూడా ప్రభు మీద ఏమవ్వాలి? ఆనుకోవాలి. అంత డిపెండ్ అవ్వాలి. అదే ప్రార్థన, అదే విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన. చూడండి, ప్రార్థనలో ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఎప్పుడు కూడా మీకు యాక్ట్స్ అనే మాట నేను చెప్తూ ఉంటాను. యాక్ట్స్, ప్రార్థనలో ఉండాలి, మన ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలి అని ఆలోచన చేస్తే ఈ మాట చెప్పండి. యాక్ట్స్ అనే మాట చెప్పండి ఒకసారి. ఏసిటిఎస్. సో ఏ అంటే అర్థం ఏంటంటే అడోరేషన్ అని అందరూ కూడా అందరూ చెప్పాలి. అందరూ మినిమం 10th క్లాస్ చదువుకున్న వారు ఇక్కడ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి నేను ఏదో కొత్త భాష మాట్లాడుతున్నట్లుగా చూడొద్దు, రైట్? ఏ అంటే అడోరేషన్. అడోరేషన్ అంటే దేవుణ్ణి ఘనపరచుట, దేవుని హెచ్చించుట. మనం ప్రార్థన మొదలెట్టుగానే దేవుణ్ణి ఏం చేయాలి? ఘనపరచాలి. దేవుని కనపరచాలి, దేవుణ్ణి ఆనర్ చేయాలి. ప్రభువా, సర్వోన్నతమైన స్థానంలో ఉండేటువంటి దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువు తండ్రి, అల్ఫయు ఒమేగమైనటువంటి దేవా, ఆది అంతమైనటువంటి దేవా, సర్వశక్తిమంతుడా అని దేవుని ఏం చేయాలి? అడోర్ చేయాలి. ఆయన గొప్పతనాన్ని ఏం చేయాలి? శ్లాఘించాలి. ఆయన గొప్పతనాన్ని మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఆ తర్వాత ప్రార్థనలో ఏముండాలంటే కన్ఫెషన్ ఉండాలి. ఏముండాలా? కన్ఫెషన్. నువ్వేమై ఉన్నావు, దేవుడు ఏమై ఉన్నాడు. అబ్రహాం ఒక మాట అంటాడు, దుమ్మును ధూళి లాంటి వాడిని అంటాడు. నేను దుమ్మును ధూళి లాంటి వాడిని అయ్యా, నీతో మాట్లాడి తెగించున్నానంటే హీ కన్ఫెస్డ్ వాట్ హీ హ్యాస్. అతనుకున్న దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? కన్ఫెస్ చేస్తున్నాడు. ప్రభువా, నేను ధనవంతుని కాదయ్యా, లేకపోతే నేను గొప్ప కోటీశ్వరుని కాదయ్యా, నా దగ్గర చాలా దాసదాసీలు ఉన్నారు, ఒంటెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి అని ఇవన్నీ చెప్పట్లా. నీ ఎదుటి నేను దుమ్మును ధూళిని అన్నాడు. అంటే వీ క్యాన్ సీ ఏ గ్రేట్ కన్ఫెషన్ చూస్తున్నాను. C stands for confession and T stands for thanksgiving. అంటే ప్రభువుకు కృతజ్ఞత చెప్పాలి. మనం బతుకున్నామంటే అది ఎవరి కృప? ఈ రోజున మనం 4 ఏళ్ళు లోపలికి వెళ్తానంటే ఎవరి కృప? నువ్వు ఉద్యోగం చేస్తానంటే ఎవరి కృప? దేవుడు నాకు ఆయుష్ని పొడిగిస్తున్నంటే ఎవరి కృప? వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, దట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క కృప. అందరు బట్టి దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలును బట్టి, చేస్తున్న మేలును బట్టి, చేయబోతున్న మేలును బట్టి కూడా ఏం చేయాలి? ప్రభుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించుట దేవుని చిత్తము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అది ఆయనకి ఇష్టం. మనందరూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అందరూ బట్టే ఒక పునరుత్థాన దినాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం. ఈ దినంలో అందరూ మనం దేవునికి ఏం చేస్తున్నాము? స్తుతులు అర్పిస్తున్నాం. ఆ తర్వాత ACTSలో ఇంకేం ఉండిపోయింది? ఎస్ ఉండిపోయింది. S stands for supplication. S stands for supplication అంటే అప్పుడు మనం చెప్పాలి, ప్రార్థన విన్నపాలు. ప్రభువా, నాకు ఈ కోరిక ఉందయ్యా, ఈ అక్కర ఉందయ్యా, ఈ అవసరం ఉందయ్యా అని చెప్పి దేవునికి అప్పుడు సప్లికేషన్, అప్పుడు సబ్మిట్ చేయాలి. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? యాక్ట్స్. A stands for adoration, C stands for confession, T stands for thanksgiving and S stands for supplication, right? ఇది ఒక ప్రొఫార్మా అని చెప్పొచ్చు ప్రార్థనకు. చాలామంది దైవజనులుగా మేము ఇవి ఫాలో అవుతుంటాం, ఈ యాక్ట్స్ అనేటువంటి దాన్ని ఫాలో అవుతుంటాం. చూడండి, యాయీరు చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. యాయీరు చేసిన ప్రార్థన, నా కుమార్తె మీద చేయి వేస్తే ఆమె బ్రతుకుతుంది. హల్లెలూయా. నా కుమార్తె మీద చేయి వేస్తే ఆమె బ్రతుకుతుంది అన్నాడు. అవును, అంటే అతడు పరిపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆర్ యు ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ కంప్లీట్ ఫెయిత్ అపాన్ జీసస్? ప్రభువు మీద నువ్వు కంప్లీట్ ఫెయిత్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నావా? నీ జీవితంలో ప్రభువు మీద ఇంకా అసందేహం నీకొద్దు. ఎప్పుడైతే అసందేహుడిగా ఉండిపోయినప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. సందేహం మనకు వలదు. యేసు ప్రభువు వారు చెప్పారు, అల్ప విశ్వాసి. ఎవరినన్నాడు? పేతురుని అన్నాడు. వాస్తవానికి పేతురు సముద్రం మీద నడుస్తున్నాడు. నిజంగా గొప్ప విధానం అది, గొప్ప కార్యం అది. ఈ మానవ చరిత్రలో ఏ మనుషుడు కూడా సముద్రం మీద నడిచిన వాడు లేడు. కానీ పేతురు నడుస్తున్నాడు. ఎవరి కృప ద్వారా?
దేవుని కృప ద్వారా నడుస్తున్నప్పుడు బాగా నడవచ్చు కదా ప్రభువుని చూసి. కానీ ప్రక్కన ఉన్నటువంటి ఎవరిని చూశాడు? గాలిని చూశాడు, ఆ తుఫాను చూశాడు, వెనకాలం తన స్నేహితులను చూశాడు. చూసి తనలో నేను అనుకుంటాను జీవడమ్మ వచ్చింది, నేను కాబట్టి నడుస్తున్నాను అనేటువంటి జీవడమ్మ వచ్చి ఉంటుంది. ఆ యొక్క గాలిని చూసినప్పుడు భయపడి ఉంటాడు, అధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ద్వారా అతను మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, అల్ప విశ్వాసి. విశ్వాసంతో ఉంటే గనక పేతురు మంచిగా నడిచేవాడు, కానీ తన జీవితంలో అల్ప విశ్వాసంతో దేవుని కార్యాలు పొందుకోలేకపోయాడు. నీ జీవితంలో కూడా విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే పడుతుంది అన్నాడు. నిజమే, అంటే లిటరల్ మీనింగ్ కాదు, అది ఫిగరేటివ్ లాంగ్వేజ్లో తీసుకోవడం కాదు. కానీ కొండ లాంటి సమస్య కూడా విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు ఆ కొండ లాంటి సమస్య కూడా ఏమవుతుంది? పరిష్కరించబడుతుంది. ఒకసారి లండన్లో అంటే ఒక విధవరాలు ఉందట, భర్త చనిపోయిన విధవరాలు. ఆమెకు దేవుని సేవ చేయాలని ఆశ. దేవుని సేవ చేయాలి, ఒక మందిరం కట్టాలి, ఆ మందిరం ప్రక్కన ఒక ఆర్ఫనైజ్ పెట్టాలి, ఒక విడో హోమ్ పెట్టాలి. సో అంత సాంఘిక సేవ చేయాలి, దేవుని ప్రజలు నడిపించాలి, అనేక మంది యవనస్తులను ప్రభు దగ్గర నడిపించాలని ఆశ. కానీ ఏం లేదు, ధనం లేదు. నీకు మాట చెప్పనా, భారం ఉన్న వాళ్ళకేమో ధనం ఉండదు, ధనం ఉన్న వాళ్ళకి భారం ఉండదు. చాలా బాధపడుతూ ఉంటాను నేను. నాలాంటి భారం కలిగిన దగ్గర ఏముండదు, ధనం ఉండదు. ధనం ఉంటే మొత్తం మీటింగ్సే, సువార్త అన్నీ ప్రకటిస్తాం, సువార్త అనేక ప్రాంతాల్లో పెడతా ఉంటాం. కానీ కొంతమంది ధనం ఉంది కానీ ఏముండదు, మీటింగ్స్ పెట్టాలనే భారం ఉండదు, సువార్త ప్రకటించాలనే భారం ఉండదు. మరి ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియదు. కానీ ఆ వ్యక్తికి కూడా భారం ఉంది కానీ ధనం లేదు. స్థలం కొనాలంటే చిన్న విషయం అండి. విజయవాడలో ఈరోజు స్థలం కొనటం అంటే చిన్న విషయమా? ఓ మందిరం కట్టడం కంటే చిన్న విషయమా? అప్పుడు ఎట్టకేలకు నేను ఎలాగైతే కట్టలేను, నా దగ్గర ధనం లేదు. ప్రభుత్వం వారిని ఏమన్నా అడుగుదాం, వారు ఏదైనా స్థలం ఇస్తే అక్కడ ఏదైనా మందిరాన్ని నిర్మిద్దాం, ఒక ఆశ్రమం నిర్మిద్దాం అని చెప్పి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తుందట. ఎవరినంటే ఆ ప్రాంతంలో ఒక ప్రభుత్వ అధికారి, ఒక ఎమ్మెల్యే లాంటోడు. అలాంటి వ్యక్తి యొక్క అపాయింట్మెంట్ అడుగుతుంది కానీ దొరకట్లా. ఎట్టకేలకు ఎంతో కాలంగా ప్రయత్నం చేయగా ఆమెకు అపాయింట్మెంట్ దొరికింది. వెళ్ళింది. వెళ్తే ఏం కావాలమ్మా అన్నాడు. నాకు ఒక ఆశ ఉందండి అని చెప్పి ఆశ వెలిబుచ్చింది. ఆశ ఏంటంటే, నేను ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను, మందిరం ప్రక్కన ఒక ఆర్ఫనైజ్ పెట్టాలనుకుంటున్నాను, ఒక విడో హోమ్ పెట్టాలనుకుంటున్నాను, ఒక చిన్న హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి అంతటికి ఒక 3 ఎకరాలు ఉంటే నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, నాకు ఇప్పించండి అన్నదట. ఎందుకంటే ప్రభుత్వం వారు అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ఏమి ఇస్తూ ఉంటారు, స్థలాలు ఇస్తుంటారు. సో అప్పుడు ఆ వ్యక్తి చూశాడట, ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తుందా, లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందా? సువార్త ప్రకటించడం అతనికి ఇష్టం లేదు అధికారికి. అందుని బట్టి ఇచ్చినట్టు ఉండాలి, అది పని చేయనట్టు ఉండాలి. ఏంటది? ఇచ్చినట్టు ఉండాలి, అది మీకు ఏమాత్రం కూడా పని చేయకుండా ఉండాలని చెప్పి ఊరు అవతల కొండల్లో, కోనల్లో, మొత్తం రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రాంతం. ఆమె సేద్యం చేసుకోవాలంటే, ఆమె దాన్ని చదువు చేయించుకోవాలంటే ఒక తరం అయిపోద్ది. అటువంటి స్థలాన్ని బాగా చూసి కక్షతో ఆమెకు ఆ స్థలాన్ని ఇచ్చాడట. 1 ఎకరం కాదు, 10 ఎకరాలు ఇచ్చాడట. చెల్లి చూసుకునేటప్పటికి ఎలా ఉందంటే అదంతా కొండలు, రాళ్ళు, ప్రక్కన ఒక నది. ఎవరు వస్తారు ఇంత దూరం, ఎవరు వస్తారు ఇక్కడికి వస్తారని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిందట. ఇచ్చినట్టే ఇచ్చాడు కానీ పనికిరాని భూమిని ఇచ్చాడు. అయినా సరే ప్రతిరోజు ఆ కొండ దగ్గరికి రావటం, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతున్నావు కదా, సముద్రం అయితే లేదు కానీ ఇక్కడ నది ఉంది, కొండ ఉంది. నేను ప్రతిరోజు వస్తాను, ఒక అరగంట సేపు ఈ కొండతో మాట్లాడతాను, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, ఈ కొండ వెళ్ళి నదిలో పడు, ఈ కొండ వెళ్ళి నదిలో పడు, విశ్వాసంతో అడుగుతానని. సో ఆమె అలాగే ప్రతిరోజు వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తుందట. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక బృందం ఆమెను వెతుక్కుంటూ వచ్చారట. ఏమ్మా పలానా స్త్రీ నువ్వేనా? అవునండి. ఏంటండి నాతో పని ఏంటి? నీతో చాలా పెద్ద పని ఉందమ్మా. ఏంటనంటే, ఇక్కడి నుంచి వాస్తవానికి ఆ ప్రభుత్వం వారు ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నారు. ఏంటి బ్రిడ్జ్? ఈ నది మీద బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నారు. అందును బట్టి బ్రిడ్జ్ వేయడానికి వారికి ఏం కావాలా? ఈ నీటిని కొద్దిగా ఏం చేయాలా? ఫిల్ చేయాలా. ఈ నీటిని ఏం చేయాలా? ఫిల్ చేయాలి. అందును బట్టి ఎక్కడ అని చూస్తే మాకు కొండ కనిపించింది. ఈ కొండను బద్దలు కొట్టి, ఈ కొండలో చూస్తున్న ఆ మట్టి, ఆ రాళ్ళు ఏదైతే ఉన్నాయో దాని చేత ఏం చేస్తామంటే ఈ నీటిని నింపి ఇక్కడ ఒక బ్రిడ్జిని కట్టాలనుకుంటున్నాం. అందును బట్టి ఎవరిది ఈ కొండ, ఎవరిది స్థలం అంటే పలానా స్త్రీది అన్నారు. అందును బట్టి మీకు ఇష్టమైతే ఈ కొండను చదును చేసి, ఈ కొండను తీసుకున్నందుకు కొన్ని కోట్ల రూపాయలు నీకు ఇచ్చి,
ఈ ఈ కొండంతా చదువు చేసి ఇస్తాం, ఒప్పుకో అమ్మా అంటే ఎగిరి గంతేసిందట. స్తోత్రం చెప్పండి. నిజంగా వాళ్ళు పెద్ద పెద్ద క్రెయిన్స్, ప్రొక్లైనర్స్, పెద్ద పెద్ద మిషన్స్ తీసుకొచ్చి మొత్తం కొండంతా ఏం చేశారు, కొండంతా తవ్వేసి అందులో వేసి బ్రిడ్జి వేసి ఈమెకి చదును భూమి ఇచ్చారట. ఆ చదును భూమి మీద ఆమె ఒక మందిరాన్ని కట్టింది, ఆ తర్వాత ఒక ఆర్ఫనైజ్ కట్టింది. ఈనాడు కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ అక్కడ ఆశ్రయాన్ని పొందుతున్నారు. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఈ కొండ వెళ్ళి నదిలో పడంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు, ప్రభుత్వ అధికారులతో దేవుడు మాట్లాడాడు. మొత్తం ఈ కొండంతా వారే చదువు చేశారు. నా జీవితాంతం ప్రయాసపడినా సరే ఈ కొండను నేనైతే తవ్వించలేను, అంత స్తోమత నాకు లేదు. కానీ నాకు ఈ కొండను తవ్వి పెట్టేసి మరలా కొన్ని కోట్ల రూపాయలు నాకు ఇచ్చారు. ఆ కోట్ల రూపాయలతో దేవుని మందిరాన్ని కట్టాను. నా ఆశను దేవుడు ఏం చేశాడు, తీర్చాడు. మై డియర్ చర్చ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, మౌంటైన్ విల్ బి మూవ్డ్. ఏదో నువ్వు విశ్వాసం ఉంటే కనుక మౌంటైన్స్ అవుతాయి, కదులుతాయి. తన కుమార్తె కొరణ ప్రాణంతో లేదు అక్కడ, తన కుమార్తె కొరణ ప్రాణంతో లేదు, చనిపోయింది. ఆల్మోస్ట్ షీ ఎక్స్పైర్డ్, షీ పాస్డ్ అవే. అయినా సరే విశ్వాసంతో వచ్చాడు, అయ్యా నీవు నా కుమార్తె మీద చేయేస్తే బతుకుతుందయ్యా. ఆలోచన చేయండి. అక్కడ సందర్భం జాతక ఆలోచన చేస్తే అక్కడ గొల్లు చేసేటువంటి వారు ఉన్నారు, అక్కడ వాయిద్యాలు వాయించేటువంటి వారు ఉన్నారు. చనిపోగానే అనేక మంది వచ్చి, ఈ యొక్క అధికారి కదా, సమాజ మందిరపు అధికారి అంటే చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు, చాలా ధనం కలిగినటువంటి వాడు. కాబట్టి అందరూ వచ్చారు. కుమార్తె చనిపోయిందట, యాయిర్ గారు కుమార్తె చనిపోయిందట, చూసొద్దాం అని చెప్పి అందరూ బయలుదేరి వచ్చేటప్పటికి చాలామంది అక్కడ పిల్లల గ్రోవులు వాయించేటువంటి వారు, వాయిద్యాలు వాయించేటువంటి వారు, గొల్లు చేసేటువంటి వారు, ఏడ్చేవారు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత, యాయిరు నాకు స్థలం ఇవ్వండి అయ్యా, నాకు స్థలం ఇయ్యడి, గివ్ మీ ఎ రూమ్ అని అడిగాడు ప్రభు. నాకు స్థలం ఇవ్వనప్పుడు వెంటనే యాయిరు చేసిందంటే, విశ్వాసం ఏం చేశాడంటే, గొల్లు చేసేటువంటి వారిని, వాయిద్యాలు వాయించేటువంటి వారిని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, పిల్లల గ్రోవులు వాయించేటువంటి వారిని అందరినీ కూడా వారిని బయటికి పంపించేశాడు. బయటికి పంపించి, ప్రభువా నువ్వు రాయి ఆ ఇంట్లోకి అని చెప్పి లోపల తీసుకెళ్ళేటప్పటికి ప్రభు అన్నాడు, ఆ చిన్నదాన్ని పిలుస్తున్నాడు, తలితాకుమి అన్నాడు. ఏమన్నాడు? తలితాకుమి, చిన్నదానా లే, చిన్నదాన లే అని ఎప్పుడైతే చెప్పగానే నిర్మోహమాటంగా ఆమె లేచి కూర్చుంది. హల్లెలూయా. ఈరోజు యేసయ్య మాటల్లో శక్తి ఉన్నది. ఈరోజున అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, నేను ఫిజికల్ డెత్ గురించి మాట్లాడట్లేదు, మనందరం కూడా ఆత్మీయంగా చనిపోయేటువంటి వారమే. ఆ పండు తినదిన నిశ్చయముగా నువ్వు చచ్చదు అన్న. ఎవరితో? ఆదామవ్వలతో. వాస్తవానికి వారు చనిపోయారా? ఫిజికల్గా చనిపోలేదు, వాళ్ళు శారీరకంగా చనిపోలేదు. వెంటనే ఆ పండు తినగానే వాళ్ళు కళ్ళు తేలేసి ఎలా చచ్చిపోయారా? లేదు, ఆత్మీయంగా చనిపోయారు వాళ్ళు. వారి ఆత్మ ఏమైపోయింది? చనిపోయింది. ఆ పండు తినదు నిత్యముగా చచ్చదు అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా చనిపోయినట్లే. అర్థమైందండి? నువ్వు ఒకవేళ పాప ఊబిలో ఉన్నట్లయితే, పాపం చేస్తూ బ్రతుకుతున్నట్లయితే, అది దేవునికి విరోధమైనటువంటి ఏ చర్య అయినా సరే చేస్తున్నట్లయితే నువ్వు చనిపోయినటువంటి వ్యక్తితోనే సమానం. నువ్వు బ్రతుకుచున్నావు అని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే అన్నాడు. అంటే పేరు మాత్రం ఉంది, ఫర్ నేమ్ సేక్ వీఆర్ అలైవ్, బట్ వీ ఆల్రెడీ డైడ్. మనం చనిపోయినటువంటి వారమే. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన శక్తితో, తన సిలువ శక్తితో నేనేం చేయగలడు? రక్షించగలడు, బ్రతికించగలడు. అందరూ బట్టే కీర్తనకారుడు అంటున్నాడు, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వాడిని అయి ఉండగా ఏం చేశాడు ప్రభు? నన్ను బ్రతికించను. అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఏమయ్యాం? చనిపోయి. అందరిని బట్టి ఉదయాన్నే లేచి మన సంధ్యావం చేతి పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం అని చెప్పి పద్యం పలుకుతాం, శ్లోకం వల్లిస్తాం. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో చనిపోతున్నాం. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదాస్త్రము నాస్తి తుమాయము శరణం మమ ఓం శాంతి 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 మమ మమ అని అనుకుంటాం. అంటే మన జీవితాల్లో పాపంలో మనం చనిపోయినటువంటి వారము. పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో చనిపోతున్నాం. మన యొక్క కాటి వరకు ఈ పాపం మనల్ని వెంటాడుతూనే ఉంది. మనలో పవిత్రత రావట్లా. మన చూపుల్లో, మన చేతల్లో, మన నడకల్లో మన జన్మ కర్మపాపాలతో ఉన్నాం. ఈ పాపం నుంచి విడుదల కావాలి, ఈ పాపం నుంచి విడుదల కావాలి. ఈ పాపం చేత చచ్చిస్తున్నటువంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఓ దేవుని సేవకుడు అన్నాడు, ఓ యంగ్ మ్యాన్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్ అన్నాడట మా తండ్రి గారిని. ఆయనకి అప్పుడు రక్షణ లేదు. ఓ యంగ్ మ్యాన్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్ అన్నాడట. ఓ యవనస్తుడా నువ్వు చచ్చినవాడు అనగా, నేను చచ్చిపోయినట్టు, నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాడు. ఆత్మీయంగా నువ్వు చనిపోయిన. ఈ రోజున దేవునితో మాట్లాడు, మై డియర్ యంగ్ మ్యాన్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. నువ్వు చనిపోయిన వ్యక్తివి.
ఈ రక్షణ లేకపోతే కనుక నువ్వు చనిపోయిన వ్యక్తివే. కానీ యేసుక్రీస్తు ప్రభువును మనం రక్షించడానికి, బతికించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అలనాడు ఆదాములో ఏ విధంగా ఊపిరిని పోశాడో, పాపులుగా ఉంటున్న మనలో కూడా ఆయన జీవవాయువును ఊదాడు. తద్వారా మనం ఏం పొందుకున్నాం? జీవాన్ని పొందుకున్నాం. ఇప్పుడు పొందుకున్నది ఏంటి? జీవం. మామూలు జీవం కాదు, నిత్య జీవం. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఇటర్నల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని ప్రభు ఇచ్చాడు. నా ప్రియదర్శనాగమా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన సముద్రం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ తను చేసినటువంటి కార్యాలు చాలా గొప్పవి. విశ్వాసంతో అన్ని కార్యాలు చేశాడు. విశ్వాసంతోనే వాళ్ళందరినీ బయటికి పంపించాడు. విశ్వాసంతోనే ప్రభు దగ్గరికి వచ్చాడు. విశ్వాసంతోనే ప్రభు దగ్గరికి వచ్చి చనిపోయినటువంటి తన కుమార్తెను బ్రతికించమని అడిగాడు. ఇదంతా కూడా ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే విశ్వాసం ద్వారానే. బై ఫెయిత్. బై ఫెయిత్. మన జీవితాల్లో మనము సైట్ని బట్టి కాదు, బై ఫెయిత్ వీ షుడ్ గో ఫార్వర్డ్. విశ్వాసంతోనే మనం ముందుకు కొనసాగాలి. మనందరికీ కూడా విశ్వాసం అనేది ఒక శ్వాసగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అనేది ఒక శ్వాసగా ఉండాలి. నేను 4 రకాల విశ్వాసాలు చెప్తాను. ఒకటి విశ్వాసం, రెండోది అవిశ్వాసం, మూడోది అల్ప విశ్వాసం, నాలుగోది గొప్ప విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు ఏ విశ్వాస జాబితాలో ఉన్నావు? అల్ప విశ్వాసంగా ఉన్నావా పేతురు వలె? లేకపోతే అవిశ్వాసంతో ఉన్నావా తోమా వలె? తోమా కూడా అవిశ్వాసాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. ఎంతకాలం యేసు ప్రభు అద్భుతాలు చూసావు కదా నువ్వు. యేసయ్య మరణించిన వారిని కూడా తిరిగి లేపినటువంటి సన్నివేశాలు చూసావు కదా. యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడంటే నమ్మలేకపోయాడు. ఎవరు? తోమా. ప్రభు వచ్చాడు, నేరుగా వచ్చాడు. అయ్యా రా, గాయాల్లో చేతులు పెట్టాయా అంటే ప్రభు ఎలా కనిపించాడు? అందరికీ ఆత్మస్వరూపుగా కనిపించాడా? మహిమ దేహంతో కనిపించాడా? ప్రభు సశరీరుగానే లేచాడు. ఆయన శరీరంతోనే లేచాడు. రాయ్యా, ముట్టుకో అయ్యా నా యొక్క గాయాల్ని అని చెప్పేటప్పటికీ, ఎందుకయ్యా అవిశ్వాసంతో ఉంటున్నావు? అవిశ్వాసిగా ఉండి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని ప్రభు హెచ్చరించినప్పుడు అదే 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 తోమా భారతదేశానికి వచ్చాడు. మలబార్ తీరానికి వచ్చాడు. కేరళ రాష్ట్రానికి వచ్చాడు. భారతదేశాన్ని సువాత చేత వెలిగించాడు. ఆ టైంలో మొట్టమొదటిసారిగా కేరళ బ్రాహ్మణుని కలుసుకున్నాడు. కేరళ బ్రాహ్మణుల్లో గొప్ప రూపాంతరాన్ని తీసుకొచ్చాడు. వారందరూ కూడా ఒక నదిలో వారందరూ కూడా సంజి వారుస్తున్నారు. వారందరూ కూడా సంజి వార్చడం అంటే మొల లోతు. వారందరూ కూడా నీటిలో మునిగి నీటిని ఇలా తీసుకుని సూర్యోదయం చెప్తూ సంజి వారుస్తారు. సంజి వార్చడం నీళ్ళు ఇలా తీసుకుని ఇలా వేస్తూ మంత్రోచ్చారం చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఆ తోమ వెళ్ళి అడిగాడు, ఏం చేస్తున్నారయ్యా, ఎవరిని పూజిస్తున్నారంటే సూర్య భగవాన్ని మేము పూజిస్తున్నాం అన్నారు. సూర్య భగవాన్ని పూజిస్తున్నాం. సూర్యుడు సృష్టే కదా, దేవుని సృజించబడిన సృష్టమే కదా, దేవుడు కాదు కదా, సృష్టికర్త కాదంటే లేదు, ఇందుగలడని అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందెందే ఉంటాడు భగవంతుడని. ప్రతి దాంట్లో మేము దేవుని చూస్తాం. సూర్యుల్లో దేవుని చూస్తాం, చంద్రుల్లో దేవుని చూస్తాం, మీరు ఈ కూలర్లో దేవుని చూస్తాం, ఈ ఫోన్లో దేవుని చూస్తాం, ఎందెందు ఉంటాడు అనే విశ్వాసం చెప్తే అది మంచి నమ్మకం కాదయ్యా. మీరు ప్యాంథియిజం అద్వైతవాదాన్ని నమ్ముతున్నారు. కానీ అసలైన వాదాన్ని చెప్తున్నాను, ఏకేశ్వర వాదము అంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడే నరావతారికి లోకానికి వచ్చారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. పాప ప్రక్షాళన నిమిత్తము ఆయన ప్రాణాన్ని ఆయన త్యాగంగా అందించాడు. ఆయన పాపక్షమాపణ అందించి కార్యం చేశాడని చెప్తుంటే నమ్మట్లేదు వాళ్ళు. ఎక్కడైతే నమ్మనటువంటి వారి దగ్గరికి ఏం కావాలి? మిరాకిల్ కావాలి, ఏమంటే ఒక అద్భుతం కావాలి. నమ్మేటువంటి వారికి అద్భుతం అక్కర్లేదు. దేవుని వాక్యాన్ని విశ్వసించేటువంటి వారికి ఏం అక్కర్లేదు? అద్భుతం అక్కర్లేదు. కానీ నమ్మనటువంటి వారికి ఏం కావాలి? అద్భుతం కావాలి. అందుని బట్టి దిగాడు. ఆనాడు ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు ఏలియా 850 మంది అషేరా దేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఆ యొక్క కర్మెలు పర్వతం మీద ఉన్నప్పుడు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆకాశం నుంచి అగ్ని ఏ నామంలో అయితే కురిపించబడుతుందో ఆయన నిజమైన దేవుడు అన్నాడు. ఇక్కడ ఈ ఎవరో తోమా గారు చెప్పింది అంటే, ఈ నది ఇలా ప్రవహిస్తుంది కదా, ఈ నదిలో మీరు ఇలా లోతు వరకు మునిగి సంజి వాస్తున్నారు కదా, నీటిని ఇలా దోసుల్లో తీస్తున్నప్పుడు ఆ నీటిలో గుంట పడాలి, ఒకవేళ మీ సూర్యదేవుడే నిజమైనటువంటి దేవుడైతే అని చెప్పగానే, ఏమంటే ప్రవహిస్తున్న నీటిలో ఇలా దోసిళ్ళతో ఇలా నీళ్ళు తీస్తే నీటిలో గుంట పడుతుందా? పడటం అసాధ్యం. అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం, సైంటిఫిక్ లాస్కి అది విరుద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత చెప్పండి, నీటిని ఇలా పైకి వేస్తే నీళ్ళు అలా నిలిచిపోవాలట, అది కూడా ప్రకృతి విరుద్ధమే కదా. అకార్డింగ్ టు గ్రావిటేషనల్ లాస్, గురుత్వాకర్షణ శక్తి ద్వారా పైకి వేసిన వస్తువు పైన ఉంటుందా లేకపోతే కింద పడిపోద్దా? కింద పడిపోద్ది కదా. ఇప్పుడు పైకి వేసిన నీళ్లు ఏమవ్వాలి అంటే దేవుడే కదా కార్యం చేయాలి. ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా పనిచేసేవాడు ఎవరు?
దేవుడు దాన్ని మిరాకిల్ అంటాం, దాన్ని అద్భుతం అంటాం. వెంటనే నీటిని తీశారు, వాళ్ళు పైకి వేస్తున్నారు, మళ్ళీ కింద పడుతున్నాయి, గుంట ఏం పడట్లేదు. అప్పుడు నేను చేస్తాను అని చెప్పి కిందకి దిగాడు. మాయ లేదు, మంత్రం లేదు, ప్రార్థన చేశాడు. ప్రభువా, భారతదేశంలో నీ సువార్త ప్రకటించబడడానికి ఈ అద్భుతం అనేది అవసరం అయ్యా అని చెప్పి, ఇది నా కోసం కాదు, ఇది నా యొక్క స్పెషల్ బెనిఫిట్ కోసం కాదు, పర్సనల్ బెనిఫిట్ కోసం కాదు, నీ స్వార్థ ప్రకటించబడాలంటే ఇక్కడ కార్యం జరిగించాయని ఆ వ్యక్తి దిగాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశాడు. యేసు నామములో ప్రార్థన చేసి ఎలా గుంట తీసాడట. గుంట తీస్తే ఎక్కడైతే నీటిని ఇలా తీసాడో అక్కడ గుంట పడిందట. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఇలా పైకి ఎగానే నీళ్ళు నిలిచిపోయినాయి. ఆశ్చర్యపోయారు. ఏ దేవుని నామం పేట వచ్చావయ్యా, ఎవరయ్యా మీ దేవుడు అని చెప్పగానే కూర్చోబెట్టాడు. మొత్తం స్వార్థంతో చెప్పేటప్పటికి నిజంగా ఏ నదిలో అయితే వారు సంజి వార్చారో అదే నదిలో వారు బాప్తీసం తీసుకున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. ఇది చరిత్ర. దిస్ ఈజ్ హిస్టరీ. మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో జరిగినటువంటి కార్యం ఇది. అప్పుడు చెప్పండి, మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వారు తక్కువ కులస్తులుగా పిలువబడినటువంటి వారు కాదు, కానీ బ్రహ్మజ్ఞానం లేని బ్రాహ్మణులే మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. డూ యు నో దాట్? తెలుసా నీకు ఇది? ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడిచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.